2026లో యూఎస్ఏ రియల్ ఎస్టేట్ క్రాష్ వస్తుంది అని చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. కానీ ప్రతి హౌసింగ్ క్రాష్‌కి ఒక్కటే మెయిన్ ఫ్యూయల్ ఉంటుంది. ఫోర్స్డ్ సెల్లర్స్. అయితే అసలు ప్రశ్న ఏంటి అంటే 2026లో ఫోర్స్డ్ సెల్లర్స్ ఎంతమందున్నారు? ఫోర్స్డ్ సెల్లర్ అంటే లోన్ పే చేయలేక ఫోర్‌క్లోజర్‌లోకి వెళ్ళి లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల అమ్మక తప్పని పరిస్థితిలో ఉన్న హోమ్ ఓనర్. ఫోర్స్డ్ సెల్లర్స్ లేకపోతే హౌసింగ్ క్రాష్ జరగదు. 2026లో ఫోర్స్డ్ సెల్లర్స్ సంఖ్య హిస్టారికల్ లో లెవెల్లో ఉంది. ఫోర్‌క్లోజర్ రేట్ సుమారు 0.2 నుంచి 0.3% మాత్రమే. అంటే 1000 హోమ్ ఓనర్స్‌లో కేవలం 2 లేదా 3 మంది మాత్రమే ఫోర్స్డ్ సెల్లర్స్. 2008 క్రాష్ సమయంలో ఈ సంఖ్య 40 నుంచి 40 మందికి పైగా ఉండేది. ఆ స్థాయిలో అమ్మకాలు జరిగే అవకాశం ఇప్పుడు అసలు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి హోమ్ ఓనర్స్ దగ్గర ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ లోన్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ 2.5%, 5%లో లాక్ అయ్యాయి. హోమ్ ఈక్విటీ స్ట్రాంగ్గా ఉంది. మంత్లీ పేమెంట్ షాక్ లేదు. బ్యాంక్స్ కూడా ఈజీ లోన్స్ ఇవ్వడం లేదు. లెండింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. 2007 నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. రియల్ ఎస్టేట్ క్రాష్ రావాలంటే లక్షలాది ఫోర్స్డ్ సెల్లర్స్ ఒక్కసారిగా మార్కెట్లోకి రావాలి. 2026లో అలాంటి ఫ్యూయల్ అసలు లేదు. అందుకే ఫోర్స్డ్ సెల్లర్స్ క్రాష్ థియరీ ఒక మిత్ మాత్రమే, రియాలిటీ కాదు. నో హైప్, ఓన్లీ డేటా. ఎన్ఆర్ఐస్ కోసం యూఎస్ఏ రియల్ ఎస్టేట్, రియల్ రియాలిటీ. లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్.